సైలెంట్ ఉంటే అపోజిట్ పర్సన్ వాళ్ళు నిన్ను చేజ్ చేస్తారు, నీ వెంట పడతారు అని అనుకుంటారు మాక్సిమం పీపుల్. బట్ అన్ని కేసెస్‌లో ఇది వర్కౌట్ అవ్వదు. ఎలాంటి కేసెస్‌లో ఇది వర్కౌట్ అవుతుందో నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నచ్చితే ఫాలో చేయడం మర్చిపోవద్దు. నీ సైడ్ నుంచి ఫుల్ ఎఫర్ట్స్ ఉంటాయి. లైక్ ఎనీ టైమ్ నువ్వు అవైలబుల్‌గా ఉంటావు. వాళ్ళు అడిగితే ఏదైనా చేస్తావు. ఆ విషయం వాళ్ళకి కూడా తెలుసు. నువ్వు తప్ప ఇంకెవరు చేయలేరని కూడా తెలుసు వాళ్ళకి. బట్ వాళ్ళకి అవసరం ఉన్నప్పుడే నీతోని చాలా మంచిగా మాట్లాడతారు. ఎక్కువ కేర్ కూడా చేయరు నేను. ఇలాంటి కేసెస్‌లో నువ్వు సైలెంట్ ఉంటే వర్కౌట్ అయితది. అలానే డైలీ నీతో టైమ్ స్పెండ్ చేసేవాళ్ళు, వాళ్ళ పర్సనల్ థింగ్స్‌ని కూడా షేర్ చేసుకునేవాళ్ళు, సడెన్‌గా థర్డ్ పర్సన్ వచ్చేసారని చెప్పి మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తారు. ఇలాంటి కేసెస్‌లో కూడా నీ సైలెన్స్ వర్కౌట్ అవుతుంది. ఫైనల్‌గా ఏంటంటే నువ్వు కొంతమందిని స్పెషల్ పర్సన్ లాగా ట్రీట్ చేస్తావు. చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతావు. అందరి దగ్గర వేరేలా ఉంటావు. బట్ ఈ పర్సన్ దగ్గర డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తావు. ఆ విషయం వాళ్ళకి కూడా తెలుసు. అరే! ఈ పర్సన్ ఏంటి అందరి దగ్గర ఈగో మెయింటైన్ చేస్తారు. బట్ నా దగ్గర మెయింటైన్ చేయట్లేదు అని చెప్పేసి. బట్ ఎక్కడో ఒక చోట వీళ్ళు నన్ను దూరం పెడుతున్నారనే ఫీల్ నీకొస్తది. ఇలాంటి కేసెస్‌లో వాళ్ళకి నేను ఇంపార్టెంటా కాదా? వాళ్ళకి నా పైన ఫీలింగ్స్ ఉన్నాయా లేవా? తెలుసుకోవడానికి నీ సైలెన్స్ వర్కౌట్ అవుతుంది. నేను చెప్పిన ఈ 3 పాయింట్స్ మీ ఇద్దరి మధ్యలో మంచి ర్యాపో ఉంటేనే వర్కౌట్ అయితుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఫర్దర్ కాంటెంట్ కోసం ఫాలో చేసుకొని పెట్టుకోండి.